హలో ఎవ్రీవన్, టీజీఆర్టీసీ టీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ 2025 అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా దాదాపు 1700 పైన వేకెన్సీస్ అనేవి మనం ఉన్నట్టు గమనించవచ్చు. ఇందులో డ్రైవర్స్ మరియు శ్రామిక్స్ పోస్టులు అనేవి ఉన్నాయండి. అయితే మనం నోటిఫికేషన్ పూర్తిగా గమనించినట్లయితే ఇందులో 1743 డ్రైవర్ మరియు శ్రామిక్ ఖాళీల భర్తీకి ప్రకటన అయితే విడుదలైందండి. అయితే అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుండి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు. మనం స్క్రీన్ పైన చూసినట్లయితే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు దాదాపు 1000 మరియు శ్రామిక్ 743 పోస్టులు ఉన్నాయండి. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 1743. అయితే దీనికి సంబంధించిన అర్హత పోస్టులను అనుసరించి ఐటీఐ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవము ఖచ్చితంగా ఉండాలండి. వయో పరిమితిని గమనించినట్లయితే 2025 సంవత్సరము జూలై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ళు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళు మించకూడదు. మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఈఎస్ఎం అభ్యర్థులకు 3 ఏళ్ళు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దయచేసి గమనించండి. అదేవిధంగా జీతం విషయానికి వస్తే నెలకి డ్రైవర్ పోస్టులకైతే రూపాయలు దాదాపు 20,960 నుండి 60,080 రూపాయల వరకు అయితే జీతం ఉందండి. శ్రామిక్ పోస్టులకు వచ్చేసి 16,550 రూపాయల నుంచి 45,030 రూపాయల వరకు అయితే జీతం ఉంది. ఇక దరఖాస్తు ప్రక్రియ గురించి మనం గమనించినట్లయితే ఇది ఆన్లైన్ ఆధారంగా అప్లై చేసుకోవాల్సిందే అండి. దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చి అక్టోబర్ 8, 2025 నుండి చివరి తేదీ 2025 అక్టోబర్ 28 వరకు ఉంది. ఈ దరఖాస్తు ఫీజు డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూపాయలు 300, ఇతరులకైతే రూపాయలు 600. అదేవిధంగా శ్రామిక్ పోస్టులకైతే రూపాయలు 200, ఇతరులకైతే రూపాయలు 400. ఇక ఎంపిక విధానాన్ని గమనించినట్లయితే పిఎంటీ అండి, అంటే ఫిజికల్ మెజర్మెంట్ పద్ధతి, అదేవిధంగా మెడికల్, డ్రైవింగ్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుందండి. దయచేసి గమనించండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ అవసరమో మరొకసారి చూద్దాం. ఆర్టీసీకి కావాల్సినవి ఆధార్ కార్డ్, 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, 1st to 7th క్లాస్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా డ్రైవర్కి బ్యాడ్జి లేదా హెవీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. శ్రామిక్స్కి అయితే ఐటీఐ సర్టిఫికేట్, బీసీ వారికి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్, ఫోటో మరియు సిగ్నేచర్ అనేవి కంపల్సరీ. అభ్యర్థులందరూ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడం వల్ల మీరు రిలాక్స్గా ఉండవచ్చు. ధన్యవాదాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.